వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఎమ్మెల్సీ వా బజారు రౌడీవా నేనే గెలవబోతున్నా గుర్తుపెట్టుకో అంటూ గూడూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాత్రి మీడియా సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ప్రజలు అడిగితే తిట్టి కొడతావా నా కొడక అంటావా అంటూ ప్రశ్నించారు. గూడూరు మంచి వాతావరణంలో ఉండాలనేదే నా భావన అన్నారు. మీరు మంచి వాతావరణం చెడగొట్టాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదు, గుర్తుపెట్టుకో అని సునీల్ కుమార్ మేరీగా మురళీధర్ను హెచ్చరించారు. చరిత్ర లేదు కదా నీకు చరిత్ర మాట హక్కు లేదు. మీకు చరిత్ర మాట్లాడంటే ఈ జిల్లాలో మాంగోడు సుబ్రహ్మణ్యం చరిత్ర చూడాలా, ఈ జిల్లాలో నల్లపురెడ్ల చరిత్ర చూడాలా, ఈ జిల్లాలో నేదురుమల్ల చరిత్ర చూడాలా, ఈ జిల్లాలో వేమారెడ్ల చరిత్ర చూడాలా, ఈ జిల్లాలో పేర్నేటి వాళ్ళ చరిత్ర చూడాలా, ఈ జిల్లాలో ఇటువంటి పెద్దలు వేమిరెడ్డి గారి యొక్క చరిత్ర చూడాలి. అంతేకాని నీ చరిత్ర నీ కథ పక్కన బ్రదర్, నీ రాపూర్లో నీ చరిత్ర నాకు తెలుసు, తెరగా తీర్చి చెప్తాను నీ చరిత్ర. కాబట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులను భయపించాలంటే ఈలాంటి వాళ్ళు 100 మంది రావాలండి. గుర్తుపెట్టుకో, మనమేమి పిల్లకాయలు కాదు, వీధి గుండాలని కలుపుకున్న దానికి రాజకీయంగా చేయాలి. అంతేగాని వ్యక్తిగత దూషణ పోవడం కానీ అట్లాగే కొట్టుకునే రా అని చెప్పేదానికి కానీ ఆ పరిస్థితి వచ్చావంటే నువ్వు ఎంత మైండ్ ఎంత చితికిపోయిందో నాకు అర్థమవుతుంది. నీకు చిన్న మీద చితికిపోయింది, ఓటమి భయం ఎక్కువైపోయింది. నువ్వేం చేస్తావు నీకే అర్థం కావట్లేదు. 2 రోజులు తిరుగుతావు ప్రచారం, 3 రోజులు ఆగిపోతావు. అదేంటి అర్థం కావట్లేదు. అదేంటి మేము అరుస్తూ ఉంటాం, పోలీసులు వస్తే వెళ్ళిపోతాం. పోలీసులు భయపడే పరిస్థితి అయిపోతారు. మాది చిన్నప్పుడు ఉద్యమాలు చేసాం, పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నాం, అర్థమైందా, అన్నీ చేసాం. కాబట్టి అంజిరెడ్డి అనే అతను నా చెయ్యి పట్టుకొని లాగి నన్ను త్రిపాషాడికి వాస్తవం. నేను నువ్వు తిట్టావును లేదా నీ పక్క ఉండి ఇంకా తిట్టాను నేను చెప్పలేదే. నేను చెప్పాను మీ పైన ఉన్నా, నేను చెప్పడంత అవసరం నాకు. కాబట్టి అలాంటి ఆఫీసర్ని పెట్టుకొని నువ్వు వైఎస్ఆర్సీపీ చొక్క